ఓం నమ శివాయ. అరహర మహాదేవ. జీవితం మనకు ఎన్నో పరీక్షలు ఇస్తుంది. కానీ ప్రతి పరీక్ష వెనుక ఒక గొప్ప పాఠం దాగి ఉంది. దేవుని కథలు వినడం అంటే కేవలం వినోదం కాదు. అది మన జీవితాన్ని మార్చే ఒక శక్తి. ఆ శక్తిని మన హృదయాల్లో నింపడానికి పుష్ప ఆర్వి ఛానల్ మన ముందుకు వచ్చింది. భక్తి ఉంటే అసాధ్యం అనేవి ఉండదు. దేవునిపై విశ్వాసం ఉంటే చిన్న మనిషి కూడా మహానుభావుడిగా మారుతాడు. ఓం నమ శివాయ. మిత్రులారా, ఈరోజు మనం ఉగాది అంటే ఏమిటి, ఉగాది యొక్క విశిష్టత ఏంటో చూద్దాం. ఉగాది. ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ. మన తెలుగువారికి ఇది కొత్త సంవత్సరం. ఈ రోజు నుంచే మొదలు కాబోతుంది. కాబట్టి మన అందరికీ నూతన సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, గ్రహశాంతులు లాంటివి జరుపుకొని సంతోషంగా ఉండేందుకు పంచాంగ శ్రావణాన్ని కూడా చూస్తారు. అయితే క్రోధినామ సంవత్సరానికి ముగింపు పలికి విశ్వవాసనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఓం నమ శివాయ. చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని, సోమకుడు అనే రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించారని మన పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంలో ఉండగా ఆయన నోటి నుండి వెలువడిన పవిత్రమైన వేదాలు ఆయన దగ్గరనే ఉండేవి. అప్పుడు సోమకుడు ఒక యుక్తి ఆలోచించాడు. ఈ వేదాలే దేవతల శక్తికి మూలమని, ఇవి లేకపోతే దేవతలు బలహీన పడిపోతారు అని భావించాడు. అలా అనుకొని సోమకుడు బ్రహ్మవుడి దగ్గర వేదాలను అపహరించాడు. ఆ వేదాలు సముద్రంలో దాచిపెట్టాడు. వేదాలు లేకుండా సృష్టి కార్యక్రమం నిలిచిపోయింది. ధర్మం క్షీణించింది. దేవతలు బలహీనమయ్యారు. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి సహాయం కోరారు. దేవతల ప్రార్థన విని విష్ణువు మత్స్య అవతారం తీసుకున్నారు. ఆయన ఒక భారీ చేపగా మారి సముద్రంలోకి వెళ్ళి సోమకుడిని వెతికాడు. చివరికి సోమకుడిని యుద్ధంలో సంహరించాడు. సోమకుడిని సంహరించిన తర్వాత విష్ణువు సముద్రంలో దాచిన వేదాలను తిరిగి తీసుకొని మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అయితే సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్య అవతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని మన పురాణాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అందరూ నమ్ముతారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతుమాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజే వర్తింపచేశాడని, అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే మొదలవుతుందని, అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు. అంతేకాకుండా శలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈరోజు ప్రశస్తంలోకి వచ్చిందని మరో పురాణ గాథ కూడా ఉంది. అయితే శలివాహనుడు ఒక కుండల తయారీదారి ఇంట పెరిగాడు. కానీ అతని జననం వెనుక ఒక దైవ రహస్యం ఉందని చెబుతారు. చిన్నప్పటి నుంచి అతనికి అసాధారణమైన బుద్ధి శక్తి ఉండేవి. శలివాహనుడు చిన్నప్పుడు మట్టితో సైనికుల బొమ్మలను తయారు చేసేవాడు. ఒకరోజు అతను తన శక్తితో ఆ మట్టి బొమ్మలకు ప్రాణం పోశాడు. ఆ సైన్యం అతని ఆజ్ఞలను పాటించేది. ఇది చూసి గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయేవారు. అప్పట్లో విక్రమార్కుడు అనే మహారాజు ఉన్నాడు. శలివాహనుడు తన మట్టితో సైన్యం చేసి విక్రమార్కుడిని ఎదుర్కొన్నాడు. తన తెలివితేటలు, మాయాశక్తితో శలివాహనుడు విక్రమార్కుడిని ఓడించాడని కథ చెబుతుంది. విజయం సాధించిన తర్వాత ప్రజలు శలివాహనుడిని రాజుగా ప్రకటించారు. అతనికి ఘనంగా పట్టాభిషేకం జరిగింది. శలివాహనుడు రాజ్యాన్ని స్థాపించిన తర్వాత అతని పేరుతో శలివాహన శాఖ ప్రారంభమైంది. భారతదేశంలో ఉపయోగించే శలివాహన శాకం అనే కాలగణాన్ని శలివాహనుడు ప్రారంభించాడు అని చెబుతారు. అయితే క్రీస్తు శాకం 78వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ శాకానికి మొదటి రోజు చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి. అదే రోజు మనం ఉగాదిగా జరుపుకుంటాం. కొత్త సంవత్సరానికి ప్రారంభంగా తీసుకుంటారు. శలివాహన శాకం కొత్త సంవత్సరం మొదలవుతుంది.
అయితే హిందూ పంచాంగ ప్రకారం చైత్రమాసం మొదటి రోజు సృష్టి ప్రారంభమైన రోజు అని భావిస్తారు. అదే రోజు కొత్త శకం ప్రారంభమవ్వడం వల్ల ఉగాది మరింత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పడవగా, తమిళలు పుత్తండు అనే పేరుతో, మలయాళు విషు అనే పేరుతో కూడా జరుపుకుంటారు. ఉగాది రోజు అందరికీ ముందుగా గుర్తు వచ్చేది షడ్రుచుల ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను తెలియజేస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో దాగి ఉందని, పచ్చడి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క భావం కలిగి ఉందని చెబుతారు. బెల్లం తీపి ఆనందానికి, ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం, వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు, చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు, పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు, కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. ఉగాది రోజున మొదటిగా తినే పదార్థం ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో ఉన్న ప్రతి రుచి మన జీవితంలోని భావాలను సూచిస్తుంది. మన జీవితంలో ఆనందం, బాధ, కోపం, ఆశ్చర్యం, భయం, శాంతి ఇలా అన్ని భావాలను కలిసే ఉంటాయని గుర్తు చేస్తుంది. ఉగాది పచ్చడి మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. జీవితం అనేది అన్ని రుచుల కలయిక. సుఖం, దుఃఖం రెండింటిని సమానంగా స్వీకరించాలి. ఉగాది పచ్చడి అనేది ఒక వంటకం మాత్రమే కాదు, మన జీవిత తత్వాన్ని మార్చే ఒక గొప్ప సాంప్రదాయం. ఓం నమః శివాయ. మిత్రులారా, ఈ టాపిక్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.